మన ఇళ్లకు, మన నగరాలకు, అసలు మన జీవితాలకే వెలుగునిచ్చే ఈ పవర్ గ్రిడ్ ఉంది గదా, దాని వెనక ఓ పెద్ద కథే ఉంటుంది. ఆ కథలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఓ కంపెనీ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రోడ్ల పక్కన, పొలాల్లో ఇలా ఎక్కడ చూసినా మనకు ఈ పెద్ద పెద్ద టవర్లు కనిపిస్తూ ఉంటాయి కదా. అవి కేవలం ఇనుప కట్టడాలు కాదండోయ్, మన ఆధునిక జీవితానికి అవే జీవనాధారం. మరింత ముఖ్యమైన వాటిని ఎవరు కడతారు? ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన టాపిక్. ఇలాంటి భారీ మౌలిక సదుపాయాలే మన ప్రపంచాన్ని 24/7 నడిపిస్తున్నాయి. మనకి తెలియకుండానే మన జీవితం ప్రతి క్షణం వీటిపైనే ఆధారపడి నడుస్తూ ఉంటుంది. సో, ఈ సంక్లిష్టమైన నెట్వర్క్ వెనుకున్న ఒక పెద్ద పేరు ట్రాన్స్రేల్ లైటింగ్ లిమిటెడ్. వాళ్ల లేటెస్ట్ ఇన్వెస్టర్ రిపోర్ట్ ఆధారంగా ఈ అంకెల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ముందుగా ఈ కంపెనీ ఎంత పెద్దది, దీని ప్రాముఖ్యత ఏంటి అనేవి కొన్ని ఆసక్తికరమైన నంబర్ల ద్వారా తెలుసుకుందాం. 63. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. ఏంటిది? ఇది ట్రాన్స్రేల్ కార్యకలాపాలు సాగిస్తున్న దేశాల సంఖ్య. అంటే ఇది కేవలం మన దేశానికి పరిమితమైన కంపెనీ కాదు, ఇదొక గ్లోబల్ ఇంజనీరింగ్ దిగ్గజం. ఇంత పెద్ద కార్యకలాపాల వెనుక చాలా పెద్ద టీముంటుంది కదా. అవును, 2700కు పైగా ఉద్యోగులు ఈ గ్లోబల్ ప్రాజెక్టులను నిజం చేస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో మనం తరచూ వినే పదం ఆర్డర్ బుక్. దీని అర్థం చాలా సింపుల్. కంపెనీ చేతిలో ఇప్పటికే ఎన్ని పనులున్నాయో, భవిష్యత్తులో ఎంత ఆదాయం రాబోతోంది అని చెప్పేదే ఈ ఆర్డర్ బుక్. ఇది వాళ్ల ఫ్యూచర్కి ఒక రకంగా గ్యారంటీ అనమాట. మరే ట్రాన్స్రైల్ ఆర్డర్ బుక్ విలువ ఎంతో తెలుసా? ఏకంగా $2 బిలియన్. ఇది వాళ్ల భవిష్యత్తు ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ. ట్రాన్స్రేల్ అనగానే మనలో చాలామందికి పవర్ టవర్లే గుర్తొస్తాయి. కానీ వాళ్ల వ్యాపారం అంతకు మించి చాలా పెద్దది. వాళ్ళు ఇంకేం చేస్తారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. చూశారా? పవర్ ట్రాన్స్మిషన్ దగ్గర్నుంచి రైల్వే ఎలక్ట్రిఫికేషన్, సివిల్ కన్స్ట్రక్షన్, సోలార్ ప్రాజెక్టులు, ఇలా చాలా రంగాల్లో ఉన్నారు. ఈ డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక రంగం కొంచెం డల్గా ఉన్నా ఇంకో రంగం సపోర్ట్గా నిలుస్తుంది. ఇదే వాళ్ల వ్యాపారానికి స్థిరత్వాన్నిస్తుంది. ఈ ఫోటోలు చూడండి, వాళ్ల వైవిధ్యం ఎంత బాగుందో చూపిస్తున్నాయో. ఒకవైపు పవర్ గ్రిడ్కు గుండెలాంటి భారీ సబ్స్టేషన్లు, మరోవైపు భవిష్యత్తరాలకు శక్తినిచ్చే ఆధునిక సోలార్ ఫామ్లు. వాళ్ల నైపుణ్యం కేవలం పవర్ సెక్టార్కే పరిమితం కాదు. వంతెనలు, ఎలివేటెడ్ రోడ్లలాంటి చాలా క్లిష్టమైన సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులను కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. సరే, వీళ్ల కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ కేంద్రీకృతమై ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వాళ్ల గ్లోబల్ మ్యాప్ను గనక మనం చూస్తే 2 ప్రాంతాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి భారతదేశం, 2 ఆఫ్రికా. ఈ 2 ఖండాల్లో వాళ్ల ఉనికి చాలా బలంగా ఉంది. వాటితో పాటు ఆసియాలోని ఇతర దేశాలు, అమెరికా, గల్ఫ్ దేశాల్లో కూడా కీలకమైన ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇక్కడో చాలా ఆసక్తికరమైన విషయముంది. వీళ్లు కేవలం ప్రైవేట్ ప్రాజెక్టులే కాదు, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల నిధులతో నడిచే ప్రాజెక్టులను కూడా చేస్తున్నారు. ఇది వాళ్ల నమ్మకానికి, వాళ్ల పనిలో నాణ్యతకు ఒక పెద్ద నిదర్శనం కదా. ముఖ్యంగా 28 ఆఫ్రికన్ దేశాల్లో వాళ్ల కార్యకలాపాలు ఆ ఖండం అభివృద్ధిలో వాళ్లు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి. ఏ కంపెనీకైనా సరే అసలు కథంతా నంబర్లలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ ఆర్థికపరమైన లెక్కలేంటో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, వాళ్ల ఆదాయ వృద్ధి కథను చాలా స్పష్టంగా చెబుతోంది. కేవలం ఒక్క సంవత్సరంలోనే మొదటి 9 నెలల ఆదాయం 3,362 కోట్ల నుండి ఏకంగా 5,017 కోట్లకు పెరిగింది. అంటే ఏడాదికి 49% ఆదాయం పెరిగింది. ఏ కంపెనీకైనా ఇది చాలా అంటే చాలా బలమైన వృద్ధి. ఆదాయం పెరగడం ఒక ఎత్తు అయితే, లాభాలు పెరగడం మరో ఎత్తు. వాళ్ల లాభాలు 200 కోట్ల నుండి 324 కోట్లకు పెరిగాయి. అంటే లాభాల్లో ఏకంగా 62% పెరుగుదలనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదాయ వృద్ధి కన్నా లాభాల వృద్ధి ఎక్కువగా ఉంది. ఇది వాళ్ల సామర్థ్యానికి, మేనేజ్మెంట్ నైపుణ్యానికి ఒక నిదర్శనం. ఈ విజయం ఏదో రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనక 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణముంది. ఇప్పుడు వాళ్ల గతాన్ని, భవిష్యత్ ప్రణాళికల్ని ఓసారి చూద్దాం. ఈ టైంలైన్ వాళ్ల 40 ఏళ్ల ప్రయాణాన్ని మన కళ్ల ముందుంచుతుంది. 1984లో ఒక ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్తో మొదలుపెట్టి
అంతర్జాతీయ మార్కెట్లోకి, ఆ తర్వాత సివిల్, సోలార్ లాంటి కొత్త రంగాల్లోకి విస్తరించారు. ఇక 2024లో పబ్లిక్ లిస్టింగ్ అవటం అనేది వాళ్ల ప్రయాణంలో ఒక చాలా పెద్ద మైలురాయి. ఇది వాళ్లు నిరంతరం ఎలా ఎదుగుతున్నారో, మార్పును ఎలా అందిపుచ్చుకుంటారో చూపిస్తుంది. ఇది వాళ్ల అధికారిక విజన్. మనం ఇందాక చూసినట్టే కేవలం ఒకే రంగంలో కాకుండా మౌలిక సదుపాయాల్లోని అనేక కీలక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన శక్తిగా ఎదగాలనే వాళ్ల లక్ష్యం ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విశ్లేషణ చివరిలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మన ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ శక్తి కోసం, కనెక్టివిటీ కోసం మన అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. మరి ఈ భవిష్యత్తును నిర్మించేది ఎవరు? ట్రాన్స్రైల్ లాంటి కంపెనీలే ఈ ప్రశ్నకు సమాధానంలో ఒక ముఖ్యమైన భాగం.